అండి టెంపుల్‌కి వెళ్ళొచ్చేసాక ఇంక సేమియా అంతా తినేసి ఇంకా కొబ్బరికాయ తీసుకెళ్ళాను కదా! అదైతే ఎండలో పెడుతున్నాను. తర్వాతయితే ఇంక అన్నీ క్లీన్ చేయడం కూడా చాలా ఉండిపోయాయన్నమాట మార్నింగ్ నుంచి కూడా. ఇడ్లీ ఎక్స్‌ట్రా పెట్టాను కానీ మా వాడు తినలేదు. అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోతుంది. నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా గిన్నెలన్నీ వాష్ చేసుకుంటూ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇదైతే ముందు రోజే తెప్పిచ్చేసాను. అంటే 31st నైట్ చేద్దామనేసి. కాకపోతే మా వారు వద్దన్నారనేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంక దాన్నే కర్రీ చేసేసి రైస్ పెట్టేస్తున్నాననమాట. ఇంకా బిర్యానీ ఏమి మాకు తినాలనిపించట్లే. పిల్లలు కూడా వద్దన్నారు. ఇంక నార్మల్‌గా కొద్దిగా రైస్ పెట్టి ఇంక చికెన్ కర్రీ చేస్తున్నాను. అదే ఆఫ్టర్‌నూన్ తినలేదనమాట. సో, నైట్‌కి కూడా అదే ఉండిపోయింది. సో, ఇంకా అందుకే బిర్యానీ చేయలేదనమాట. సో, ఇంకా అంటే మా వాడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడం, మా వారు వేరే ఫంక్షన్‌కెళ్ళడం. అందుకోసం నేనేమో కొంచెం రసం ఏసుకొని తిన్నానంతే. నాకు గొంతు మంటగా ఉందనేసి.